హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ధీరా కపుల్స్. సో ఈరోజు నేను చేసే వీడియో నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి. సో ఆల్రెడీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. నా ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది, నా డెలివరీ వరకు ఎలా అయింది అనేసి. సో ఇన్ కేస్ మీరులో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, సో చూసేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియోలో సో ప్రెగ్నెన్సీ వరకు అయితే నాకు ప్రీవియస్ వీడియోస్లోనే క్లియర్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు మై ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఫేజ్, సో ఐ థింక్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అనమాట. సో ఇది ఎందుకు అంటున్నానంటే బేబీ పుట్టినాక యష్నా పుట్టినాక ఆల్మోస్ట్ షీ వాజ్ లైక్ 3.5 kgs. అండ్ డెలివరీ అయిన వెంటనే, బికాజ్ ఐ హ్యాడ్ సి సెక్షన్ కదా, సో అందుకనేసి డెలివరీ అయిన వెంటనే సో వాళ్ళు నాకు వేరే రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. అండ్ నేను వెంటనే పాపని చూడలేదు, బికాజ్ ఐ వాజ్ ఇన్ దట్, అంటే అనస్థీషియా అవన్నీ ఇచ్చారు కాబట్టి సో కొంచెం స్లీపీ మూడ్లో ఉండే. సో పాపనైతే చూడలేదన్నమాట. షీ వాజ్ లయింగ్ బిసైడ్ మీ. సో ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు జస్ట్ ఒక సైడ్ యాంగిల్ నుండి చూస్తాను అనమాట, ఓకే పాప ఇక్కడ ఉంది అన్నట్టు. సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఆ రోజంతా నేను చూడలేదు. అంటే పాప నా దగ్గరే ఉంది, నా సరౌండింగ్స్లో ఉంది అంతే. బికాజ్ ఆల్రెడీ కొన్ని ఆపరేషన్స్ అండ్ సి సెక్షన్స్ వల్ల మా అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కొంచెం తనే ఎక్కువ చూసుకోవడం అలా చేసిందనమాట. అండ్ ఆపరేషన్ అయిన ఒక 2 hours లోపల ఫీడింగ్ ఇవ్వాలి అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఫీడింగ్ ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే పాప ఫీడింగ్ అయ్యింది. బట్ ప్రాబ్లం ఏమైందంటే తర్వాత రూమ్కి షిఫ్ట్ అయ్యాక మేము ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా షీ వాజ్ నాట్ ఏబుల్ టు సక్ ఇట్. సో తనకి అది ఎందుకో తెలియట్లేదు. సో తర్వాత ఫార్ములా కూడా ట్రై చేసాము. సో ఫార్ములా బాగా తాగుతుంది అండ్ ఫీడింగ్ ట్రై చేస్తుంటే తను సక్ చేయట్లేదు అనమాట. సో నాకైతే యాక్చువల్లీ నేను ఒక మైండ్ సెట్లో ఉండే, నా బేబీకి నేనే ఫీడింగ్ ఇవ్వాలనేసి. సో ఇదేంటి నేను ఫీడింగ్ ఇవ్వాలనేసి అనుకున్నాను, ఇలా కంప్లీట్ పౌడర్ మిల్క్ అవుతుందేమో అన్న ఫీలింగ్తో ఉండే అనమాట యాక్చువల్లీ. సో నాకు అది ఇష్టం కాలేదు, ఎందుకంటే ఐ థాట్ నా మిల్కే ఉండాలి, నా బ్రెస్ట్ మిల్కే ఉండాలి అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండే. సో అందుకనేసే నేను సరే ట్రై చేసాము అక్కడికి. దాని తర్వాత హాస్పిటల్లోనే ఇంకా మనం 2 days ఉంటాం కదా, సో ఈ లాక్టేషన్ స్పెషలిస్ట్ కానీ ఫిజియోథెరపీ వాళ్ళు కానీ సో అందరూ ఒక్కొక్క డాక్టర్ వచ్చి నాకు సజెషన్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో ఆ టైంలోనే లాక్టేషన్ స్పెషలిస్ట్తో నేను కన్సల్ట్ అయ్యాను. సో ఆమెకు చెప్పాను తను సక్ చేయట్లేదు అండ్ మిల్క్ అయితే సపరేట్గా పౌడర్ మిల్క్ అయితే తాగుతుంది, డైరెక్ట్ మిల్క్ తాగట్లేదు అనేసి. సో వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ నిపుల్ సైజ్ ఇవన్నీ పెద్దగా ఉంటాయి కదా, సో ఇట్స్ బెటర్ టు యూజ్ నిపుల్ షేపర్ అండ్ నిపుల్ షీల్డ్. సో ఇవన్నీ నాకు యాక్చువల్లీ ఆ టైంలో తెలియదు అనమాట. సో యాక్చువల్లీ ఆ టైంలో తెలియదు కాబట్టి అది తెలిసినాక చాలామందికి నేను సజెషన్స్ ఇచ్చాను నా ఫ్రెండ్స్ అందరికీ. అంటే వాళ్ళు కూడా సిమిలర్ ఇష్యూస్ చెప్పినప్పుడు బెటర్ ఇది యూజ్ చేయండి, డిఫరెన్స్ ఉంటుంది, బేబీ తాగుతుంది అన్నట్టుగా చాలామందికి సజెషన్ ఇచ్చాను అనమాట. సో అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ఆ ఫేస్లో తను ట్రై చేస్తానింది, తాగుతానింది. జనరల్లీ మన స్టార్టింగ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఓకే మిల్క్ అంత తొందరగా రావు, లేదంటే మేబీ నాకు మిల్క్ తక్కువ ఉందేమో, నా బాడీలో అంత ప్రొడ్యూస్ అవ్వట్లేదేమో అన్న ఫీలింగ్తో ఉంటాం కదా. యాక్చువల్లీ అది ఏమి ఉండదండి. సో జనరలీ మన బేబీస్ మన దగ్గర ఉండి మనం వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటూ అండ్ ఆల్సో ఫీడింగ్ అవన్నీ ఇస్తూ ఉంటే, కంటిన్యూస్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే సో మిల్క్ అయితే కంపల్సరీ ప్రొడ్యూస్ అవుతుంది. నా మైండ్ సెట్ అప్పుడు ఓకే ఇప్పుడు నాకు మిల్క్ తక్కువ ఉన్నాయి, సో మిల్క్ నేను ఎలా ఎక్కువ చేసుకోవాలి అన్నట్టు ఉండే. సో వీ వర్ గివింగ్ బోత్ బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ కూడా ఇచ్చామన్నమాట ఫస్ట్ 1 week. దాని తర్వాత జనరల్లీ ఒక 2 days నుండి బాగా గమనించాను అనమాట. తను ఫార్ములా మిల్క్ అయితే ఒక బాటిల్లో 30 ml వరకు తాగుతుంది. అదే ఇన్ కేస్ నార్మల్ మన బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసిస్తే ఒక 10 ml తాగేది. సో నేను అనుకున్నాను మేబీ నా మిల్కే సరిపోవట్లేదేమో, సో అందుకనే తను తాగట్లేదు అనేసి అనుకున్నాం. బట్ అది కాదు, ఫార్ములా మిల్క్ కొంచెం ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారంట కంపారిటివ్లీ బ్రెస్ట్ మిల్క్. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ కొంచెం తాగినా కూడా ఎక్కువ ఉంటుంది అనేసి అంటారు. సో అందుకనేసి తను బ్రెస్ట్ మిల్క్ తక్కువ mlతో అండ్ ఫార్ములా మిల్క్ ఎక్కువ mlతో కన్జ్యూమ్ చేసుకునేది. సో దాని తర్వాత
ఒక హాస్పిటల్ చెకప్స్కి అట్లా వెళ్ళే వాళ్ళం కదా. సో జనరలీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో డైరెక్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేక నేను కొంచెం ఫార్ములా ఇచ్చాను అనమాట. ఇస్తే తను ఫార్ములా మిల్క్ ఎంతైతే తాగేదో అంతా వామిట్ చేసేసేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్ని రోజులు నాకు 2 ఆప్షన్స్ ఉండే, అట్లీస్ట్ బ్రెస్ట్ మిల్క్ అన్న తాగేది, ఫార్ములా మిల్క్ అన్న తాగేది. అండ్ నా మెంటాలిటీ అప్పుడు ఏముండే అంటే బ్రెస్ట్ మిల్క్ ఆల్రెడీ నాకు కొంచెం తక్కువ ఉంది కదా, మిల్క్ అంత ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా అన్న థాట్లో ఉండే కదా. సో ఇప్పుడు ఎలా అబ్బా, ఇప్పుడు ఇది కూడా తాగట్లేదు అది కూడా తాగట్లేదు అనేసి కొంచెం డైలమాలో ఉండే అనమాట. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ సర్చింగ్, గూగుల్ చేశాను, చాలా చెక్ చేశాను అనమాట. ఎలాంటి ఫుడ్ తినాలి, మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఇవన్నీ చాలా ట్రై చేసాము. సో దాని తర్వాత తనకి ఫీడింగ్ నేను ఆల్మోస్ట్ ఫార్ములా మిల్క్ ఒక 2-3 టైమ్స్ దాని తర్వాత ఇచ్చాను. సో ఎన్నిసార్లు ఇచ్చినా ప్రతిసారి వామిట్ అయిపోయేది అనమాట. సో నాకు అర్థమైపోయింది, సో ఇంకేం చేయాల్సిన మనం మన బ్రెస్ట్ మిల్క్నే పెంచుకోవాలి. సో ద ప్రొడక్షన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ షుడ్ బి మోర్. సో నార్మల్గా పేరెంట్స్ ఏవైతే చెప్తారో లైక్ ఇలాంటి ఫుడ్ తినాలి అలాంటి ఫుడ్ తినాలి అని, అవన్నీ నేను తిన్నాను. బట్ దాంట్లోనే ఎలా అంటే ఏం తింటే ఇంకొంచెం ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ చిల్లీస్ తినకూడదు ఆ టైంలో. సో ఇలాంటి గ్రీన్ చిల్లీస్, ఆలు అండ్ బ్రింజల్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేసి నేనైతే ఏదైతే హెల్తీగా తింటానో అవి మాత్రమే తిన్నాను అనమాట. అండ్ పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి పన్నీర్ కానీ ఇలా తినమన్నారు. సో అలా పన్నీర్ అండ్ కొంచెం నాన్ వెజ్ తినేటప్పుడే నాకు అర్థమైపోయేది. సో కొంచెం ఏదైనా నేను తింటూ ఉంటే దాన్ని బట్టి నాకు ఆ రోజు ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ తెలిసిపోయేది అనమాట. సో దాన్ని బట్టి నేను ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుండే. అండ్ ఆల్సో పాప రియాక్షన్ బట్టి కూడా చూసుకుంటుండే. ఇన్ కేస్ నేను ఆ రోజు దాల్ తిన్నానంటే సో పాప అస్సలు తనకి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉండిందనమాట. సో దాల్ తింటే అంత తొందరగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సో దాల్ కంప్లీట్గా అవాయిడ్ చేసేదాన్ని అట్లా. సో పాప రియాక్షన్ బట్టి నా ఫుడ్ అయితే ఉండేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే బ్రెస్ట్ మిల్క్ ఫేజ్ అయితే ఇది. సో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు పాపకి కరెక్ట్గా నా మిల్కే ఇవ్వాలనేసి ఫిక్స్ అయ్యి డిసైడ్ అయిపోయి నేను కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కువ ఫుడ్, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, సో ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు పాపకైతే మిల్క్ ప్రొడక్షన్ అయితే పెంచుకున్నాను అనమాట. సో దాని తర్వాత ద సెకండ్ ఫేజ్. సో జనరల్లీ కొన్ని బేబీస్కి 1 to 3 months లోపల కోలిక్ అనేసి ఒక అంటే అది ఒక ఇష్యూ లాగా, అంటే ఇష్యూ కూడా కాదు, జనరల్లీ కొంతమంది బేబీస్ లోపల ఉండే స్టమక్లో ఉండే ఎన్విరాన్మెంట్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు. సో అది బయట ఎన్విరాన్మెంట్కి కొంచెం అడిక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో వాళ్ళు ఆల్రెడీ మదర్తో ఫుల్లీ కనెక్టెడ్ ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి కోలిక్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుందంట. సో అదేంటి అంటే పర్టికులర్ టైం పీరియడ్, మా పాప అయితే 6 to 11 ఈవినింగ్ 6 to 11 కంటిన్యూస్గా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు, ఏం చేయాలో తెలీదు, నా మిల్క్ ఏమైనా తక్కువైనాయో తెలీదు, సో ఫుడ్ ఏమైనా వేరే తిన్నానో తెలీదు, బట్ ఏడుస్తుండే కంటిన్యూస్గా. ద డే 1 month నుండి ఆల్మోస్ట్ ఒక 3 weeks అట్లా ఏడ్చింది అనమాట. 3 weeks తను కంటిన్యూస్గా నైట్ అయితే 6 to 11 ఏడ్చి దాని తర్వాత పడుకునేది. అండ్ ఆ టైంలో ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో మనకు తెలియదు కదా ఎందుకు ఏడుస్తారు ఎందుకు. అండ్ చెక్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు కోలిక్ సిరప్ వస్తుంది, సో అది ఇవ్వండి, దానివల్ల కొంచెం క్లియర్ అవుతుంది అనేసి. సో అది కూడా ఇచ్చామన్నమాట. బట్ స్టిల్ తను అది అంత సెట్ అవ్వలేదు, మరి ఏంటో తెలియదు కానీ తన బాడీకి అది అంత సెట్ అవ్వలేదు. సో అది కొంచెం సేపు నార్మల్గా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేది అనమాట. దెన్ ఐ అండర్స్టూడ్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ సెర్చ్ చేశాను. గూగుల్ సెర్చ్లో ఏమేమి చేయాలి, ఏంటి, ఎందుకు ఇలా వచ్చినాయి, దీనివల్ల ఏం చేయాలి, సో దీనికోసం ఇది నార్మల్ అవ్వాలంటే బేబీ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ చెక్ చేశాను అనమాట. సో మదర్తో ఫుల్ అటాచ్మెంట్గా ఉంటారు కదా ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద వూమ్ ఇంకా. సో అందుకనేసి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకి సపరేట్ ఫీలింగ్ అనేది ఉంటుందంట. సో ఆ ఫీలింగ్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మన దగ్గర బేబీస్ని ఎక్కువసేపు పెట్టుకోవాలి. అండ్ ఆల్సో నేను చాలా ప్రొసీజర్స్ చూశాను, తనని ఎత్తుకొని వాక్ చేయడం కానీ అండ్ కొంచెం అలా ట్యాప్ చేయడం కానీ ఇలా అంతా చేస్తే సో కొంచెం తనకి రిలీఫ్ అయ్యి తను మన దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. దెన్ షిల్ బి నార్మల్. సో అలా
మాకు ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి నుండి తను ఏడ్చినప్పుడల్లా తీసుకుని వెళ్ళి హాల్లో నీట్గా ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఇలా వాక్ చేసుకుంటా ఆల్మోస్ట్ ఒక 1 month తనని అలా చూసుకున్నాం అనమాట. సో 1 month కొంచెం నాకు తెలిసి నా ప్రెగ్నెన్సీ ఫేస్లో కూడా నేను ఎక్కువ లైక్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయలేదు. బట్ ఆఫ్టర్ డెలివరీ లిటరలీ ఒక సైడ్ మనకి మిల్క్ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఆల్రెడీ చాలా గో త్రూ అయి ఉంటాం కదా, సో దానివల్ల విల్ ఫీల్ లైక్ ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. దాని తర్వాత ఈ బేబీ ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. సో ఇవన్నీ మనకి సడన్గా ఒకటేసారి అటాక్ అయ్యేసరికి ఎలా ఉంటుందంటే అబ్బా ఎందుకబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ ఇవన్నీ జరిగితేనే మన పిల్లలు అంత జాగ్రత్తగా ఉంటారనమాట. సో నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ నా కోసం నేనుగా నా మిల్కే ఇవ్వాలా అనేసి నేను చేశాను. కానీ బట్ కొంతమంది దే విల్ గో విత్ ఫార్ములా మిల్క్ ఆల్సో. దాంట్లో ఏం తప్పు లేదు, ఫార్ములా మిల్క్ అయినా బ్రెస్ట్ మిల్క్ అయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నా మైండ్ సెట్ బట్టి నాకు బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి అనేది ఒక పెద్ద లైక్ నా బేబీకి నేను ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని ఒక డెసిషన్ తీసుకుంటాం కదా. సో అలానే నేను ఇలా బ్రెస్ట్ మిల్క్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. దాని తర్వాత ఈ కాలిక్ అటాక్ అవ్వడం, సో దానివల్ల కొంచెం ఒక 1 month మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం, సో ఇవన్నీ కంటిన్యూస్గా అయ్యేసరికి నా మైండ్ కూడా కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేది. అయ్యో ఇప్పుడు ఇన్ని ఉన్నాయా. ఒక మదర్ అవ్వడానికి ముందు లైక్ ప్రెగ్నెన్సీ ఫేస్లో నాకు ఎలాంటి ఇష్యూస్ లేదు. మదర్ అయ్యాక ఆల్మోస్ట్ అన్ని విషయాల్లోనే ఇష్యూస్ అనిపించాయి. లైక్ ఫుడ్ మనకు అంత 100% అన్ని ఫుడ్లు తినాలి అన్నట్టు లేదు, కొంచెం అవాయిడ్. అండ్ ఆల్సో బేబీ ఇలా ఏడవడం బ్రెస్ట్ మిల్క్ కోసం. అండ్ ఆల్సో స్లీపింగ్ నాకు తెలిసి తను డే అంతా బాగా పడుకునేది అనమాట. ఈవినింగ్ కొంచెం ఈ నైట్ టైం కొంచెం యాక్టివ్గా ఉండేది కాబట్టి నైట్ స్లీప్ అయితే నాకు కొంచెం తక్కువ ఉండింది. బట్ దాని తర్వాత ఆఫ్టర్ దట్ 2 months లిటరలీ చెప్పాలంటే టచ్ వుడ్ యష్నా నుండి నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. అంటే చెప్తాను కదా, లైక్ చాలామంది నేను చూశాను జర్నీ చేయాలన్నా అయ్యో బేబీకి ఇబ్బంది అవుతుందేమో, అండ్ ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా అయ్యో బేబీకి ఇబ్బంది అవుతుందేమో, అండ్ ఏదైనా ఫుడ్ తినాలన్నా తనకి సెట్ అవుతుందో లేదో. సో ఇలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ తప్పు అన్నాను గైస్. బట్ నాకు అనిపించింది, నాకు లక్ అనుకుంటా, ఆ 2-3 months నేను కొంచెం ఇబ్బంది పడినా దాని తర్వాత నేను ఏం ఫుడ్ తిన్నా తనకి ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఈవెన్ లైక్ నాన్ వెజ్ కానీ వెజ్లో ఏది తిన్నా కూడా తనకి మిల్క్ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండే. దాని తర్వాత వీ యూస్ టు ట్రావెల్ అలాట్. అంటే ఆల్మోస్ట్ 3rd month 4th month నుండి కొంచెం బయటికి వెళ్ళాము. అండ్ 6th monthలో పాపది ½ year బర్త్డే అనేసి సో వీ వెంట్ ఫర్ పాండిచ్చేరి. సో అలా చాలానే తిరిగామన్నమాట. సో నాకు తెలిసి ట్రావెలింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా చేశానో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అలానే చేశాను. ఓన్లీ డెలివరీ అయ్యాక 3-4 months నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. బట్ తన వల్ల ఇలా ఇష్యూ అయింది అనే ఫీలింగే లేదు. బికాజ్ ఐ ఫీల్ వెరీ అంటే నాకు ఎందుకు అనిపించిందంటే యాక్చువల్లీ ప్రెగ్నెంట్ టైంలో నేను పాపతో ఫుల్లీ కనెక్టెడ్ ఉండే అనమాట. అంటే ఎక్కువ మాట్లాడుతుండే. లిటరలీ చెప్పాలంటే 2nd pregnancy కంటే 1st pregnancyనే నేను ఎక్కువ బేబీతో కనెక్టెడ్ ఉండే. ప్రతి నిమిషం మాట్లాడేదాన్ని. లైక్ నాకేమనిపించినా చెప్పేదాన్ని, అండ్ బయటకు వచ్చాక ఎలా ఉండాలో చెప్పేదాన్ని. సో ఇవన్నీ తనకి చెప్పేదాన్ని అనమాట. అండ్ లిటరలీ ఆఫ్టర్ అంటే ఇప్పుడు తనని చూస్తుంటే ఆల్మోస్ట్ నేను ఏదైతే తనకి నా పొట్టలో ఉన్నప్పుడు చెప్పానో ఆల్మోస్ట్ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. లైక్ బయటికి వెళ్ళినప్పుడు సతాయకూడదు, ఆల్మోస్ట్ నాకు అనుకూలంగానే నేను చెప్పుకున్నాను అనమాట. ఏదన్నా ఫుడ్ పెట్టినా కూడా నువ్వు వద్దు అనేది రాకూడదు, తినాలి. అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా జనాల్లో 100% కలిసిపోవాలి. సో ఇలా నాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ తనకి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇంకానే చెప్పుకుంటూ వచ్చాను. సో మేబీ దానివల్లనో ఫర్ వాట్ రీజన్స్ ఐ డోంట్ నో. బట్ ఇప్పుడైతే డెలివరీ తర్వాత అండ్ ఇన్ని డేస్ తర్వాత కూడా స్టిల్ షీ ఈజ్ ద సేమ్. లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. అండ్ నేనే ఉండాలి, లైక్ అమ్మనే ఉండాలి, అమ్మనే చూసుకోవాలి అనేది కూడా లేదు. షీల్ బీ కనెక్టెడ్ అనమాట. అంటే వస్తుంటుంది, చూస్తుంటుంది, వెళ్తుంటుంది. బట్ నాతో నేనే ఉండి అమ్మనే చూసుకుంటాలి, అమ్మనే తినిపించాలి అలాంటి మారం అంతా చేయదు. ఎవరో తినిపించినా తింటుంది, ఎవరు స్నానం చేయించినా చేయించుకుంటుంది. సో ఎలాంటి ఇష్యూస్ లేవన్నమాట. లిటరలీ నేను
అంటే చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అన్నారనమాట, యూఆర్ సో లక్కీ యాక్చువల్లీ, ప్రెగ్నెన్సీ టైంలో పెద్ద ఇష్యూస్ లేవు, ప్రెగ్నెన్సీ తర్వాత నేను ఫేస్ చేసినా కూడా లేటర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హర్. సో అందుకనేసే ఐ థింక్ నా బేబీకి కరెక్ట్ ట్యాగ్ లైన్ అది, మిరాకిల్ బేబీ అనేసి, బికాజ్ షీ వాజ్ మిరాకిల్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది, తను ఎలా అంటే ఇంతవరకే ఇలా ఉందా, తర్వాత కూడా సేమ్ ఇలానే ఉంటుందా అనేసి మేబీ సెకండ్ బేబీ వచ్చాకనే తెలుస్తుంది అనమాట. బికాస్ ఇప్పటికైతే తను ఒక్కటే, సో మేమైతే తనని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా చూసుకున్నాం. బట్ నెక్స్ట్ ఇంకొక బేబీ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ కేర్ కొంచెం లైక్ షేర్ అవుతుంది కదా. సో తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో నాకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు కూడా నేను అదే ఏదైతే నా పొట్టలో ఉన్నప్పుడు చెప్పానో ఇప్పుడు కూడా నేను అలానే చెప్తూ ఉంటాను అన్నమాట, ఇలా ఉండాలి అలా ఉండాలని. బట్ స్టిల్ బేబీ సెకండ్ బేబీ బయటకు వచ్చేంత వరకు అండ్ తనని చూసేంత వరకు ఎలా రియాక్ట్ అవుతుంది ఏమి అనేది అయితే నాకు తెలియదు. సో ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఒకటే గైస్, చాలామంది ఫీడింగ్ ఇవ్వడానికి లైక్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే పాలు రాలేదు, మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనేసి అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. సో మనం 100% మన బేబీస్ని దగ్గర పెట్టుకొని మన బేబీస్కి కంటిన్యూస్గా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటే 100% మిల్క్లో అయితే అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, మిల్క్ ప్రొడక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మిల్క్ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. చాలామంది ఈ టైంలో డిప్రెషన్కి గురవుతారు కదా, లైక్ డెలివరీ తర్వాత. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు గైస్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలామంది చాలా విషయాల్లో లైక్ బేబీ పరంగా అండ్ ఇంట్లో జనాలు చూసుకునే దాన్ని బట్టి అండ్ హస్బెండ్ చూసుకునే దాన్ని బట్టి ఇలా చాలా విషయాల్లో డిప్రెషన్ ఫీల్ అవుతారు. బట్ ఎన్విరాన్మెంట్ బట్టి కానీ జనాలు అలా మారుతారు కానీ సో ఎవరికి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండవు. అండ్ నాలాగానే చాలామంది ప్రెగ్నెన్సీస్ డెలివరీ అయిన మామ్స్ అందరూ ఉన్నారు కాబట్టి సో వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ, ఫర్ యువర్ డెలివరీ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ టాడ్లర్ బేబీస్ కోసం అన్నిటికీ. బికాస్ ప్రతి ఒక్క ఫేస్ వెరీ డిఫరెంట్. బట్ ట్రస్ట్ మీ, ప్రతి ఒక్క ఫేస్లో ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలాంటి క్యూట్ మూమెంట్స్ని మాత్రం క్యాప్చర్ చేసుకోకుండా ఉండకండి. యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వీడియోస్ నేను ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే, సో ఈ మంత్లో యష్నాది బర్త్డే వస్తుందన్నమాట. సో ఐ లిటరలీ థాట్ తనకి ఏదైనా ఒక గుర్తుండిపోయేలాగా, మేబీ తనకి ఇప్పుడు చూసుకోలేకపోయినా ఫ్యూచర్లో తను ఎప్పుడైనా ఈ వీడియోస్ చూస్తే తనకు అప్పుడు తెలియాలన్నమాట, ఓకే మా అమ్మ ఇంత జర్నీ చూసింది, ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివన్నీ ఫేస్ చేసింది అనేసి తనకు ఒక ఐడియా రావాలనేసి ఈ వీడియో. అండ్ యా, నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.